శ్రీల ప్రభుపాद की। कब चालू करते हैं? ఈ అధ్యాయం పేరు భగవత్ ప్రాప్తి. ఈ సంసారంలో మనిషి ఒకరోజు చనిపోవాలి అనగా మీరు ఎప్పుడు ఇట్లా కుర్రాళ్ళలాగా ఉంటారా? మీరు ఇట్లా తయారవుతారు ఒకరోజు, నడవలేక జుట్టంతా మెరిసిపోయి తయారవుతారు. కాబట్టి మీరు దేనికి తయారవ్వాలి కదా. ఈ సంసారంలో అంతా కూడా నాశనం అయిపోతుంది. ఆ తర్వాత మనకేం కావాలా? ఏం కావాలి? మీకు వచ్చే జన్మ. ఈ జన్మలో దేనికి తయారవుతారో మీ వచ్చే జన్మ ఆ రకంగా ఉంటుంది. దేనికి తయారవుతున్నారు మీరు? ఈ జన్మలో దేనికి తయారవుతున్నారు? కానీ చనిపోవాలి కదా. చనిపోయిన తర్వాత ఏం కావాలా? కాబట్టి తెలుసుకోవాలి. అందుకే భగవద్గీత చదువుతున్న దానికి మనం ఇట్లా తెల్ల మొహాలు ఏరి మొహాలు పెట్టుకుని మనం చదువుకున్న వాళ్ళైనా ఏం జవాబు ఎప్పుడైనా భగవద్గీత చదివితే కదా. అదే కాబట్టి మనుషులు భగవద్గీత చదవాలి. మనకి ఏంద్ర స్వామి తోడితో చచ్చిన తర్వాత నీకేం జన్మ కావాలంటే మనం ఎప్పుడు దాని గురించి ఆలోచించలేదు కదా. కదా మనుషులు ఆలోచించాలి. ఉదాహరణకి మీరు బస్సులో కూర్చుంటారు, ఎక్కడ దిగాలో ఎదురు చూస్తుంటారో పోతూ ఉంటారా? బస్సులు ఎట్ట పోతే చక్కర్లు కొడుతూ ఉంటారా? మీరు బస్సు ఎక్కగానే మీరు దిగే ప్లేస్ గురించి ఆలోచిస్తూ ఉంటారా లేదా? అది పోయేసి బస్ స్టాండ్ కనపర్తిపాడు, కనపర్తి బస్ స్టాండ్ ఇంకా అట్లా కూర్చుని ఉంటారు. ఏంది రోజంట పనేం లేదా ఏంది కదా. అంటే జీవితంలో ఒకరోజు చనిపోతాను గుర్తున్నప్పుడు నేను దేనికి తయారవ్వాలా? ఆమె ప్రశాంత. ఆ ప్రశాంతత దొరకదు కదా. ఇప్పుడు ఎండలు, వానలు, చలి, రోగాలు, నొప్పులు, భయాలు, బాధ్యతలు, ఎక్కడ మనశ్శాంతి అక్కడ ఉంటుంది. ఎవరికైనా ఉందండి మనశ్శాంతి? వీలు కాదు. కాబట్టే ఇక్కడి నుంచి బయటపడాలి. ఎంతకాలం బతికినా ఏ రోజుకి ఆ రోజు భయం ఉంటున్నా ఉండదు. మీరు ఈరోజు రోడ్డు మీదకి వస్తారు, యాక్సిడెంట్ అవుతుందో ఏం పాడో జాగ్రత్తగా ఉంటారు లేదా? ఏ రోజుకి ఆ రోజు జాగ్రత్తగా ఉంటారు లేదా? బతుకంతా అంతే. బతికిన నాళ్ళు ఎప్పటికప్పుడు జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, లెట్ ప్రమాదం. అవునా కదా. కాబట్టి ఎన్నాళ్ళు మనం ఈ రకంగా పోరాటం చేస్తాం? అదేమన్నా గెలుస్తూ ఉంటలేదు, మళ్ళీ చనిపోవాలా. మీరు సొంత ఇల్లు కట్టుకుంటారు, బ్యాంకులో డబ్బులు పెట్టుకుంటారు, అన్నీ వదిలేసిపోవాలా. మరి అవన్నీ ఎందుకు పోగు చేసుకున్నారు? తెలివితేటలు లేవు కాబట్టి అనగారు. కాబట్టి మనుషులు ఎప్పుడు కూడా ఈ సంసారంలో ఉన్నంత వరకు ప్రశాంతత అనేది దొరకదు. ప్రశాంతతగా దుఃఖాలు కూడా అనుభవించక తప్పదు. చూడండి, మేము ఈ వయసులో కళ్ళజోడు పెట్టుకోవాలా? మీ కర్మ ఎంత ఇప్పటి నుంచో కళ్ళజోడు. ఆలోచన ఏంది, ఈ స్వామికి 70 ఏళ్ళు ఇంకా కళ్ళజోడు పెట్టుకోలేదు. మన బతికేంది? ఇప్పటి నుంచో కళ్ళజోడు. ఆ కళ్ళజోడితో కింద పడ్డామంటే కళ్ళలో గుచ్చుకుంటుంది. మామూలు కింద పడితే దెబ్బలు, కళ్ళజోడితో పడి కింద పడ్డారంటే కళ్ళలో గుచ్చుకోవచ్చా? కళ్ళజోడు పగిలిపోయి అనే కదా. ఇంకా ప్రమాదం ఎక్కువ కదా. దూరంగా చూడడానికి కళ్ళజోడు తీయాలా, దగ్గరగా కనపడడానికి కళ్ళజోడు పెట్టుకోవాలా. ఏ రోజుకి ఆ రోజు ఇదే గొడవ. అటుగా భగవత్ ప్రాప్తి. భగవంతుడు ఈ 8వ అధ్యాయంలో ఎందుకు వచ్చింది ఈ గొడవ అంతా? మీ అమ్మ నాన్నతో ఉంటారు, పెళ్లి చేసుకుంటారు లేదా? ఒకరోజు మీ అమ్మ నాన్న అంటే ఎంత ప్రేమ ఉన్నా కూడా ఒకరోజు మీరు పోవాలి. అవునా కదా. వాడెవడో తెలియదు, వాడు వెనకాల పడిపోవాలి మనం పెళ్లి చేసుకుని. అది నిలుస్తుందా నిలవదా అంతా దైవాధీనం. అవునా కదా. కాబట్టి ఈ సంసారంలో మనకి ప్రశాంతత అనేది దొరకదు. రాసుకునే ప్రశాంతతగా ఇంకా జవాబులో తొందరపడి మీకంటే తెలివితేటలు ఎక్కువ ఉన్నట్టు ఆలోచిస్తుంది.
ఏం జవాబిస్తే బాగుంటుంది? ఇప్పుడు మీరేం జవాబిస్తారు? నేను మాట్లాడిన తర్వాత కొంత లైట్ వెలుగుంటుంది, తెలివితేటలు వచ్చింటాయి. మీరు జీవితంలో దేనికోసం బతకాల ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్పేది భగవత్ ప్రాప్తి. మనం దిక్కులేని వాళ్ళలాగా బతుకుతున్నాం. ఆ దేవుడే దిక్కు. ఆయన దేవుడు ఎక్కడ ఉంటాడు అది కూడా తెలుసుకోవాలి. అంటే దేవుడు ఎక్కడున్నాడు, మీ నాన్న ఎక్కడున్నాడు చెబుతారు లేదా? రామలింగాపురం అన్నాడు రామమూర్తి, చెబుతారా లేదా? అట్లా దేవుడు ఎక్కడున్నాడు? ఏమా దేవుడు ఎక్కడున్నాడు ఉంటే అడిగి పోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఆ దేవుడు ఎవడో తెలియదు, దేవుడు ఎక్కడ ఉంటాడో తెలియదు. భగవత్ ప్రాప్తి మీ జీవితంలో ఆ ఉద్దేశం ఎక్కడ ఉంటుంది? మీరు అజ్ఞానంలో ఉంటే అమెరికా అనే దేశం ఉందా లేదా? అమెరికా అనే దేశం ఉందా లేదా? నిద్రపోతున్నారు మీరు. ఆయన అడుగుతూ ఉండాలి అప్పుడప్పుడు. మీ కూతురు ఎక్కడ ఉంది? కాబట్టి అమెరికా ఉంది. వాళ్ళ అమ్మాయి ఆ దగ్గర నుంచి పోయింది అక్కడికో, కానీ కనీసం అంటే యుఎస్ఏలో ఉందంట, అమెరికాలో ఉంది. మీకు అమెరికా అనే దేశం ఉందని తెలియకపోతే పోవడానికి ఎట్లా ప్రయత్నం చేస్తారు? ఈ తెలియని దేశాలు ఎన్నో ఉన్నాయా లేదా? ప్రపంచంలో 293 దేశాలు ఉన్నాయి. అన్ని పేర్లు తెలుసా మీకు? తెలీదు. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళడానికి ఆలోచిస్తారా? తెలియని దేశానికి ఎక్కడికి పోతాడు? అబర్జైన్ పేరు విన్నారు ఎప్పుడైనా? అబర్జైన్ అదొక దేశం. క్రొయేషియా విన్నారా? తెలియని పేర్లు ఎన్నో ఉన్నాయి దేశాలు. ఈ తెలిసిన దేశాల పేర్లు ఒకటి రెండు చెప్పండి. ఏది? మీరు చెప్పినటువంటి దేశాల పేర్లు కొన్ని చెప్పండి. బ్రస్సెల్స్, బ్రెజిల్, బ్రస్సెల్స్, ఇంగ్లాండ్ ఆల్రెడీ చెప్పింది. ఆల్రెడీ. కాబట్టి మనకి తెలియని దేశాలు చాలానే ఉన్నాయి. తెలియని దేశాలే కాదు, ఆకాశంలో ఎన్నో ఉన్నాయి గ్రహాలు. మనం చూసే నక్షత్రాలన్నీ కూడా ఎన్నో గ్రహాలు అవి కదా. అక్కడ కూడా రకరకాల జీవులు ఉంటారు. మన భారతీయుల మొహాలు ఎలా ఉంటాయి, అమెరికా వాడి మొహం ఎలా ఉంటుందా ఏంది? అమెరికా వాళ్ళ మొహం కూడా ఇలాగే ఉంటుందా ఏంది? వాడు తెల్లదొరల్లాగా అంతే కదా, వాడికి బొల్లి మచ్చలు వచ్చినట్టుగా వాళ్ళని పొగడక్కర్లేదు. కాబట్టి రకరకాలు. ఆ చైనా వాళ్ళు ముక్కు చూసారు, వాళ్ళు చప్పిడి ముక్కు ఉంటుంది వాడికి. రకరకాలు. కొంతమంది బుగ్గలిట పోయి ఉంటాయి అనా కదా. రకరకాల జాతులు. ఆఫ్రికా వాళ్ళు నల్లగా ఉంటారు. ప్రపంచంతో వింతలతో కూడి ఉంది, మనం ఎన్ని చూడలేదు మనం. కాబట్టి ఇంక భగవంతుడు ఆయన ఎవడు, ఆయన లోకం, ఆయన ఉండేటువంటిది ఎక్కడ? మోడీ గారు ఎప్పుడైనా నెల్లూరు వచ్చాడా? ప్రధానమంత్రి మోడీ నెల్లూరు వచ్చాడా ఎప్పుడైనా? మనకి తెలియదు. మోడీ ఢిల్లీలో ఉంటాడు. మోడీ గారు ఢిల్లీలో ఉంటాడు, కానీ అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటాడు. ఇటు వచ్చి ఆ విశాఖపట్నం వచ్చిపోతాడు. ఇంటర్నేషనల్ యోగా డే అక్కడికి వచ్చాడు. అట్లా దేవుడు అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాడు. కానీ ఆయన రానప్పుడు ఎక్కడ ఉంటాడు? ఆయన అసలు దేవుడు రానప్పుడు ఆయన ఉంటాడా? ఏదో సడన్గా దేవుడు మామూలుగా ఉండడు, సడన్గా కృష్ణుడు వస్తాడు అట్లుంటుందా? అయింది. దేవుడు ఎప్పుడూ ఉంటాడు, కానీ అప్పుడప్పుడు మనల్ని ఉద్ధరించడానికి, మనందరికీ గుర్తు చేయడానికి, ఇక్కడ ఎందుకు మీరు కుళ్ళుతున్నారు, ఇక్కడ మీరు ఎందుకు బాధలు అనుభవిస్తున్నారు, నా దగ్గరికి వచ్చేయచ్చు కదా, అదే చెప్పడానికే వచ్చాడు ఇక్కడికి. భగవద్గీత ఏంది? ఆయన ఎవరో చెప్పుకోవడానికి వచ్చాడు. ఆయన దగ్గరికి ఎలా రావాలో కూడా చెప్పడానికి వచ్చాడు. ఇది భగవత్ ప్రాప్తి. ఈరోజు భగవత్ ప్రాప్తి ఈ అధ్యాయం పేరు. కాబట్టి మనుషులు జీవితంలో
ఏ ఉద్దేశం పెట్టుకుని బతకాలయ్యా అంటే, నాకు భగవంతుడు దొరకనంత కాలం నేను వెతుకులాట్లోనే పడి ఉంటాను. నాకు భగవంతుడు దొరకనంత కాలం నేను దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాను. మీకు తెలుసో తెలీదు, జైళ్ళల్లో పడేస్తారు జనాల్ని జైళ్ళలో పెడతారు. జైల్లో మీకు ఏసీ ఏమైనా ఇస్తారా ఏంటి? ఏసీ, తర్వాత మీకు రిఫ్రిజిరేటరు, ఐస్ క్రీములు, కేకులు జైల్లో సంకటి పెడతారు. చాపేసి పడుకోరా అంటారు. తర్వాత మిమ్మల్ని తోటలోకి పోయి పని చేయమంటాడు. రోజు జైల్లో కూర్చోబెట్టి తిండి పెడతారు. జైల్లో కూడా పని చేయాల్సి వస్తుందా? మీరు మామూలుగా మీరు ఇళ్లలో పని చేయరు, ఏదో మీకు నచ్చిన పని చేస్తూ ఉంటారు. జైల్లో వాడు చెప్పిన పని చేయాలి. కూర్చోబెట్టి మీకేం తిండి పెట్టరు అక్కడ. అప్పుడు అందరూ జైలుకి పోవచ్చు, బాగానే ఉంటుంది కదా. ఇక్కడ పని చేసి తినాలా, శుభ్రంగా జైలుకి పోతే ఒక నేరం చేసి కూర్చొని తింటూ ఉండొచ్చు, కూర్చొని ప్రశాంతంగా ఉండొచ్చు, ఖాళీగా ఉండొచ్చు. ప్రశాంతత అనేది దొరకదు అక్కడ కూడా. కాబట్టి ఈ భూమి మీద మనందరం ఒక జైలు లాంటి వాతావరణం. మనం పని చేస్తే కానీ డబ్బు సంపాదించలేము. ఇక ఆస్తులు ఉన్నా కూడా దాన్ని ఏదో షేర్ మార్కెట్లో, స్టాక్ ఎక్స్చేంజ్లో ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. లేకపోతే దాని మీద ఆదాయం ఎట్లా వస్తుంది? ఈ పొలాలంటే మీరు కానీ పని వాళ్ళు పెట్టించుకోరు, వాళ్ళకి జీతాలు ఇచ్చి గమ్మునుంటే ఏం పని కాదు ఇక్కడ. మీరు బలవంతంగా ప్రతి ఒక్క, ఇప్పుడు అంబానీ గారు ఉన్నాడా? అంబానీ, అదానీ, టాటా. ఒక టాటా పోయాడు, టాటా, ఆయన టాటా చెప్పేసినాం. వాడికి ఇంకోటి ఒక టాటా వచ్చి ఉంటాడు అక్కడ, అంతే కదా. వాడు టామ్ అని పోతాడు ఒకరోజు. ఎవరు ఇక్కడ ఉండడం వీల్లేదు. కాబట్టి మనం ఉండేటువంటి ప్రదేశం, మనం దేవుణ్ణి నిర్లక్ష్యం చేశాం కాబట్టి మనల్ని దేవుడు ఇక్కడ పడేశాడు, జైల్లో పడేశాడు. అందుకే కళ్ళద్దాలు పెట్టుకోవాలా, మనం ఎండకి వానకి ఉడికిపోతూ ఉండాలి, తడిసిపోతూ ఉండాలి కదా. తర్వాత మీకు డబ్బులు ఉన్నా కూడా మీరు కసరత్తు చేయాలి, లేకపోతే ఆరోగ్యం పాడైపోతుంది. డబ్బులు ఉన్నవాడు ఉద్యోగం చేయకపోవచ్చు, కానీ ఆరోగ్యం కాపాడుకోవడానికైనా వాడు పిచ్చుకుక్కలాగా పొద్దునే తిరుగుతూ ఉండాలి, బజార్లు తిరిగి ఆరోగ్యం కాపాడు. అంటే ఈ శరీరం ఉన్నంత వరకు మీరు నానా తంటాలు పడుతూ ఉంటారు, అవునా కదా. వాటి భగవంతుడు ఏమంటున్నాడు? నన్ను తెలుసుకో. ఇప్పుడు మీకు తెలిసిపోయింది దేవుడు ఎవరు తెలుసా? మా మందిరానికి వచ్చారంటే కూడా మీకు దేవుడు తెలియకపోతే ఇంకెక్కడ నేర్చుకుంటారు? ఇది ఏం మందిరం ఇది? జగన్నాథ్ మందిరం. ఏ విగ్రహాలు చూస్తారు? ఇప్పుడు దండం పెట్టుకున్నారు. ఏ విగ్రహాలు దండం పెట్టారు మీరు ఇప్పుడు? ఒకడే ఉన్నాడే దిక్కులేని వాళ్ళగా ఒంటరిగా. మరి వాళ్ళ పేర్లేంది? ఇవన్నీ నేర్చుకోవాలి. వాడు అమితాబ్ బచ్చన్ వాడు, సచిన్ తెందుల్కర్ వాడు, హేమమాల్ వాడు, ఇవన్నీ అంత అవార్డుకి కావాలి. ఇట్లాంటి మీ పేరేంది? మీ ఇద్దరి పేర్లేంటి? భీష్మ, గ్రీష్మ, ఋతువు, గ్రీష్మ, సహస్ర. మనల్ని ఎవడు పట్టించుకునేవాళ్ళు లేడు. ఈ సంసారంలో ఎవరు ఇంపార్టెంట్ కాదు. మోడీ గారు ఉన్నారు ఇండియాలో, ఏదో కొద్దిగా బయట ఆయన అంటే ఆయన ఎవడైతే వాళ్ళకేమి, ఇంగ్లాండ్ వాళ్ళకి మోడీ ఎవడైతే వాళ్ళకేం పని, అమెరికా వాడికి మోడీ ఎవడైతే వాళ్ళకేం పని, వాళ్ళ బతుకు వాళ్ళది, మోడీ గారు ఆయన. అట్లా మీకు నాకు కూడా మోడీ గారు ఎవడైతే మనకి, మన బతుకు, మన అమ్మ నాన్న, మన ఇల్లు, మన సంపాదన. మోడీ గారు అయితే మీకే వచ్చింది. అదే మనుషులు రకరకాలు. కాబట్టి మనకి దేవుడే దిక్కు. మీకు నిజంగా ఎవడైనా సహాయం చేసేటైతే ఆయన దేవుడు మాత్రమే సహాయం చేయగలడు, లోపల నుంచి బయట నుంచి. కాబట్టి మానవ జీవితంలో మనం
మీకు తెలివితేటలుంటే మీరే భగవద్గీత దగ్గరికి రావడం కానీ, లేదా మాలాంటి వాళ్ళని కలుసుకుంటే మీకు అర్థమయ్యి, ఓహో నేను అసలు విషయాలు తెలుసుకోకుండా చెత్త అంతా చదువుతున్నాను, బీటెక్లు, ఎంటెక్లు, ఎంబీఏలు. ఏం చదువుతున్నారు మీరు? బీటెక్. ఆయన కూడా ప్రశాంతత లేదు, మీరే ఒప్పుకుంటారు అన్నారు కదా, మాకు ప్రశాంతత కావాలి, బీటెక్లో దొరకటం లేదు, ఇది చదివితే దొరుకుతుంది భగవద్గీత. కాబట్టి ఇక్కడ ఈరోజు శ్లోకంలో భగవత్ ప్రాప్తి అంటే మనుషులు ఒక దాని అంటారు సుఖాంతము, దుఃఖాంతం. మీరు భగవంతుని పొందలేకపోతే మీ జీవితం దుఃఖాంతం, అంటే చనిపోతారు. ఏడిస్తే మళ్ళీ వాళ్ళు వెనక్కి వస్తారా? మళ్ళీ జీవితంలో ఎప్పుడైనా వాళ్ళు కలుసుకోగలరా చనిపోయిన వాళ్ళని? అంతా దుఃఖాంతమే కదా. జీవితాన్ని సుఖాంతం చేసుకోవాలంటే మళ్ళీ జన్మెత్తే మళ్ళీ ప్రారంభం. అంటే మీరు ఫెయిల్ అయ్యారంటే బీటెక్లో మళ్ళీ అదే చదువు, మళ్ళీ చదువుతూ ఉండాలి. బట్ ఈ సంసారంలో మళ్ళీ పుడుతూ ఉండడం కానీ, లేదా ఇక్కడ బతుకుతో ఏడుస్తూ బతకడం కానీ, అందరూ రకరకాల పద్ధతుల్లో జనాలు ఇబ్బంది పడుతూ ఉంటారు అందరూ కూడా. బట్ ఇక్కడ భగవత్ ప్రాప్తి, దానికి భగవంతుడు ఏమన్నాడు ఇంతకుముందు, మనుషులకి పరీక్ష. ఈ బీటెక్ పరీక్ష ఫైనల్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? ఎన్నేళ్ళ తర్వాత? 4 ఏళ్ళ తర్వాత. జీవితానికి పరీక్ష చనిపోయేప్పుడు. ఎప్పుడైతే చనిపోతున్నామో మీ బతుకంతా చేసింది అక్కడ పరీక్ష పెట్టాల్సి వస్తుంది. అక్కడ ఈ అమ్మాయి 70 ఏళ్ళు బతికి ఏమేమి ఆసక్తి, ఏమేమి అటాచ్మెంట్స్, ఏమేమి ఇంట్రెస్ట్లు, ఏమేమి డిజైర్స్, కోరికలు, ఇవన్నీ చనిపోయేప్పుడు గిర్రం తిరుగుతాయి మీకు తలకాయలో. అంటే మీ ఆసక్తి ఎక్కడుందో, మీ అటాచ్మెంట్ ఎక్కడుందో, మీ కోరికలు ఎక్కడున్నాయో అవన్నీ టక్కన వస్తాయి. దాన్ని బట్టి మళ్ళీ ఇంకో ఆడజన్మ, వచ్చే జన్మ ఆడజన్మ కావాలా మగ జన్మ కావాలా? ఇప్పుడే చెప్పాను కదా, భగవంతుడు కావాలి సార్ మాకు ఆడజన్మ వద్దు, మగ జన్మ వద్దు. ఎందుకు నవ్వుతున్నారు దీనికి? మనకి భక్తుడి జన్మ కావాలి, ఆడజన్మ అక్కర్లేదు, మగ జన్మ అక్కర్లేదు. నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలా, అంత అర్హత లేకపోతే మళ్ళా దాన్ని పూర్తి చేసుకోవడానికి భక్తురాలుగా రావాలా. మీకు భక్తి అట్ట చేయలేకపోతే భక్తురాలుగా ఎట్ట వస్తారు? అంటే ఈరోజు శ్లోకంలో ఏం చదువుతున్నాడు, చనిపోయేప్పుడు ప్రతి వ్యక్తికి పరీక్ష. అతను కుక్క జన్మెత్తాలా, దెయ్యం జన్మెత్తాలా, నరకానికి పోవాలా, స్వర్గానికి పోవాలా, లేదా వైకుంఠానికి పోవాలా, ఎన్ని ఆప్షన్స్. ఇంజనీర్గా పుట్టాలా, డాక్టర్గా పుట్టాలా, ఆర్టిస్ట్గా పుట్టాలా, రకరకాలు, రాజకీయ నాయకుడిగా పుట్టాలా అని. అంటే మీరు తయారవ్వాలి. మానవ జీవితం అంటే ప్రిపరేషన్ ఫర్ ఎగ్జామ్. వాట్ ఈజ్ ది ఎగ్జామ్? డెత్. చనిపోయేప్పుడు మన శరీరం అంతా కూడా బాగా ఇబ్బందులు పాలవుతుంది. చనిపోయేప్పుడు మెదడు ఫెయిల్ అవుతూ ఉంటుంది, చనిపోయేప్పుడు మూత్రపిండాలు ఫెయిల్ అవుతూ ఉంటాయి, చనిపోయేప్పుడు ఊపిరితిత్తులు ఫెయిల్ అవుతూ ఉంటాయి, చనిపోయేప్పుడు గుండెకాయ ఫెయిల్ అవుతుంటుంది, గుండె ఇటు పక్క ఉంటుంది, గుండెకాయ ఫెయిల్ అవుతూ ఉంటుంది అని కదా. కాబట్టి మనకి ఎంత భయం పుడుతుంది. ఆ తర్వాత మనం మాంసాహారం తింటారా? మాంసం తింటారా? మాంసం తినేటిది యమదూతలు వస్తారు మీ దగ్గరికి, మీ తాట తీయడానికి. నువ్వు ఎందుకు రాక్షసులాగా బతికావని వాళ్ళు అడుగుతారు. అన్నీ తెలుసుకోవాలి. ఏంటన్నా సారాయి కూడా తాగుతారు మీరు, మరి అదెందుకు తాగుతుందా? అది కూడా ట్రై చేయొచ్చు కదా. మాంసం తింటున్నారు, మాంసం తినడం ఎక్కువ పాపమా, సారాయి తాగడం ఎక్కువ పాపం? తెలుసా మీకు? మాంసం తినడం ఎక్కువ పాపం, ఎందుకంటే ఇతర జీవులతో చెలగాటం ఆడుతున్నారు. మీరు మాంసం సారాయి తాగితే మీ తలకాయ పాడు చేసుకుంటారు, కానీ మాంసం తింటే ఇంకో జీవిని చంపుతున్నారు, గొర్రెని, మేకని,
కోడిని, గుడ్లు అని చంపుతున్నారు. అంటే భగవంతుడు క్షమించడు. మిమ్మల్ని ఎవరన్నా చంపితే మీ నాన్న ఊరుకుంటాడే, మీ అమ్మ నాన్న కొవ్వొత్తులు తీసుకుని బజార్లోకి దిగుతారు అనే కదా. అంటే చంపితే ఎవరు ఊరుకుంటారు? పాపం మూగజీవులు చెప్పుకోలేవు, కానీ భగవంతుడు ఉన్నాడు వాటి వెనకాల. అంటే మనందరికి చూపిస్తే యమదూత వస్తాడు, తీస్తాడు, మీ తాడ తీస్తాడు, వచ్చి కొరడాలతో కొట్టి మిమ్మల్ని కూడా ఉడికించి అని. ఎందుకు నన్ను ఇట్లా చేస్తాడు? నువ్వు చేసింది అదే పని కదా అంటాడు. నువ్వు చేసింది అదే పని కదా, ఇప్పుడు నన్ను ఎందుకు అడుగుతున్నావు, మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తున్నావు? అదే. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనుషులు బాధ్యతగా బతకాలి. తినేప్పుడు ఏం తినాలా, ఏం తినకూడదు, ఏదైనా చూసేప్పుడు ఏం చూడాలా, ఏం చూడకూడదు, వినేప్పుడు ఏం వినాలా, ఏం వినకూడదు, ఏం చేస్తున్నా కూడా భగవత్ ప్రాప్తి, భగవంతుడికి దగ్గరయ్యే విధంగా నేను వింటున్నానా, తింటున్నానా, చూస్తున్నానా, చదువుతున్నానా, డబ్బులు ఖర్చు పెడుతున్నానా, ఏం పని చేస్తున్నా కూడా. ఇప్పుడు మేము డబ్బులు ఖర్చు పెడతాం ప్రసాదాలకి, దేవుడి పూలమాలలకి, దేవుడి గుడ్డలకి, పుస్తకాలకి. మీరు బజారుకి వెళ్ళి ఆ సినిమా హాల్లో టికెట్లకి, లేదా ఆ క్రికెట్ మ్యాచ్ చూడడానికి, లేదా టీవీ కొనుక్కోవడానికి, వీటికి డబ్బులు మీరు ఖర్చు పెడుతున్నారు. అంటే మీరు దేవుడికి దూరం అవుతున్నారు. అవునా కదా? మీరు ఎప్పుడైతే దేవుడికి కాకుండా వేరే చూస్తున్నారో వేరే దారిలో పోతున్నారు. మేము దేవుడి దారిలో పోతున్నాం, మీరు ఇటు పోతున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నాడు భగవత్ ప్రాప్తి. మీరు ఏం చేస్తున్నా కూడా బీటెక్ చదువుకుంటున్నారు, ఇక్కడ కూడా బీటెక్ చదువుకున్నాడు ఉన్నాడు, బయటికి పోయినాడు ప్రచారం. అమ్మాయి బీటెకే కదా, ఆ మోహన్ చూడండి, మీలాంటి మోహన్ బీటెక్ అసిస్టెంట్ ఇంజనీర్. మీ బతుకు ఆమె బతుకు, అదే ఉద్యోగం చేసుకుంటే దేవుడికి కూడా దగ్గర అవ్వాలి, పెళ్లి చేసుకుని దేవుడికి దగ్గర అవ్వాలా, ఉద్యోగం చేస్తూ కూడా దేవుడికి దగ్గర అవ్వాలా. మీరు కూడా అటు చేయొచ్చు, కానీ మీకు తెలియకపోతే అటు చేస్తారు. అటు భగవంతుడు భగవత్ ప్రాప్తికి ఏం చేయాలో ఈరోజు శ్లోకంలో ఆయన ఏం చెబుతున్నాడో చూద్దాం. ఓ పార్థ, అర్జునుడికి చెబుతున్నాడు భగవంతుడు. అర్జునుడికి చెప్పడం అంటే మనకి చెబుతున్నాడు ఆయన, అంతే కదా. అర్జునుని మధ్యలో పెట్టి అప్పుడప్పుడు అత్తగారు కూతుర్ని తిడుతూ ఉంటుంది, దాని కోడలికి చెప్పాలని చెప్పి, సరే నువ్వు అక్కడ పెట్టమా కదా అంటుంది. కోడలు వింటుంది, కొత్తగా వచ్చింది కదా, మా అత్తగారికి ఇట్లా చేస్తే నచ్చదని చెప్పి. కాబట్టి కోడలికి చెప్పాల్సిందంతా కోడలు ఎదురుకుండా కూతురికి చెబుతూ ఉంటుంది. అప్పుడు కోడలికి తెలివితేటలుంటే నేర్చుకుంటుంది. నేను ఈ అత్తగారింట్లో ఉండాలంటే ఈ విధంగా పనిచేయాల్సింది. అట్లా అర్జునుడిని మధ్యలో పెట్టి భగవంతుడు చెబుతున్నాడు. అర్జునుడు ఆల్రెడీ భక్తుడు, కృష్ణార్జునులు కదా. గొప్ప భక్తుల పేర్లు చెప్పమంటే అర్జునుడి పేరు వస్తుందా రాదా? వస్తుంది. ఎందుకంటే అర్జునుడు కృష్ణుడు ఫ్రెండ్స్ అంటే భక్తి కంటే కూడా ఇంకా ముందుకు వెళ్ళిపోయారు, ప్రేమలో పడ్డారు. అదే ఫ్రెండ్స్, లవర్స్, గోపికలు, యశోదమ్మ, అర్జునుడు. మనకి దేవుడితో స్నేహం ఏమన్నా లేదు, మనకేం లేదు. మనం ఫస్ట్ సాధన చేయాలి. మన తగ్గ దేవుడు ఏది ఇష్టపడతాడో, మీ ఫ్రెండ్ ఏది ఇష్టపడతాడో ఆ పనులు చేస్తాడు. అదే మగాళ్ళు ఫ్రెండ్స్ అయితే ఏం చేస్తారు తెలుసా? వాడు సిగరెట్ తాగుతూ ఉంటాడు, వాడి ఫ్రెండ్ అయితే ఆయన కూడా తాగమంటాడు. నా ఫ్రెండ్ కదా నువ్వు తాగవా అంటాడు. లేదా ఈయన భక్తులు అనుకోండి, ఆయన ఫ్రెండ్ అనుకోండి, ఏమంటాడు? నాతో పాటు నువ్వు కూడా మందిరానికి రావాలి. వీడి రోగం వాడికి అంటడం కానీ, వాడి మంచి లక్షణం వీడికి అంటడం కానీ, ఇద్దరిలో అంటే ఫ్రెండ్స్ అంటే షేరింగ్ కామన్ ఇంట్రెస్ట్. అదే మీ ఇద్దరికి పడకపోతే ఫ్రెండ్స్ ఎట్లా అవుతారు? మీ ఇద్దరికి ఏదో కామన్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇద్దరు దాన్ని పట్టుకుని ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అవుతారు. కాబట్టి ఇక్కడ అర్జునుడు సామాన్య భక్తుడు కాదు, మనమంతా సామాన్య భక్తులు. ఏదో కనీసం మీరు సామాన్య భక్తులు కూడా కాదు, మీరు మామూలు వ్యక్తులు.
మీరు సాధారణ మనుషులు. మేము కొద్దిగా సామాన్య భక్తులం. మేము ఎదగాలని చూస్తున్నాం. రోజు భజనలు చేసి, రోజు దేవుడికి దండాలు పెట్టి, ప్రసాదాలు తిని, దేవుడికి పూజలు చేసి, దేవుడికి సేవలు చేసి, వీళ్ళంతా ఉన్నారు, కాళ్ళు పడిపోయినాయి, అంత కుర్చీలో ఉన్నారు. కానీ కుర్చీలో కూర్చుని దేవుడికి ఆ పూలు కొడుతూ ఉంటుంది. ఇవి కూర్చుని చక్కగా వచ్చిన వాళ్ళందరికీ, మీలాంటి వాళ్ళకి అన్ని భక్తి నేర్పిస్తూ ఉంటుంది. శరీరం ఎలా ఉంటే అలా దాన్ని తప్పించుకోలేము, కానీ దేవుడికి సేవ చేయొచ్చు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడికి సేవ చేయొచ్చు. నోరు ఉంది కదా, నోరు ఉంది, కళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి. పరిగెత్తి తిరిగి చేయలేకపోవచ్చు, కానీ మెల్లగా ఉన్న చోట కూర్చుని పూలమాలలు కొట్టడం, ఉన్న చోట కూర్చొని భజన చేయడం, ఇవన్నీ చేయొచ్చు. కాబట్టి ఈరోజు శ్లోకంలో చెప్పాం కదా, జీవితంలో మనం ఏ విధంగా బతకాలి అంటే దేవుడి మీద ప్రేమ కలిగే విధంగా. ఈరోజు మీరు నేను కలుసుకున్నాం కదా, మీరు నేను కలుసుకున్నాం. నేను మోసగాడినో, నేను తప్పుడు మనిషినో ఆయన మీకు తెలియదు కదా. కానీ మొదటిసారి ఆయన బాగానే చదువుతున్నాడే, మనకి మంచి విషయాలు చదువుతున్నాడు. మీరు మళ్ళీ వస్తూ ఉంటారు. వస్తుంటే ఏమవుతుంది, మెల్లిగా నమ్మకం పెరుగుతుంది, తర్వాత గౌరవం కలుగుతుంది, తర్వాత అభిమానం కలుగుతుంది. అంటే స్టేజెస్. కొత్తగా కలుసుకున్నప్పుడు డౌట్, వీడు ఎవడరా వీడని చెప్పి అని అతను మెల్లిగా వచ్చిపోతుంటే ఈయన మనకి మేలు చేసే మనిషిలాగా ఉన్నాడే, మనకి తగ్గ మన జీవితం బాగుపడేట్టుగా చక్కటి విషయాలు చదువుతున్నాడు. మళ్ళీ వస్తుంటే గౌరవం పెరుగుతుంది. ఈయన చెప్పిన మాటల వల్ల నా జీవితం బాగుపడుతుంది, నేనంటే అప్పుడు గౌరవం కలుగుతుంది. ఆ తర్వాత అభిమానం. ఈ గురువు గారు మన జీవితాన్ని దారిలో పెట్టారు. అంటే మనం గురువు గారి కోసం ఆయన జన్మదినము మనం పోయేసి మనం కూడా పువ్వు పండు ఇచ్చి రావాలా, అంతే కదా. అభిమానం అంటే ఎక్కడైతే అందరు బర్త్డే పార్టీలకు పోతారా మీరు, ఎవరంటే మీకు అభిమానం ఉంటుందో వాళ్ళ బర్త్డే పార్టీకి పోతారు, అవునా కదా. ఊళ్ళో ఎంతోమంది బర్త్డే ఉంటాయి, ఇదే పని అయింది మీకు. ఎవరంటే మీకు అభిమానం ఉంటుందో, ఎవరికైతే మీ జీవితంతో ప్రమేయం ఉంటుందో కనిపించేస్తారు. నేను వాళ్ళంటే మనకి స్టేజెస్ ముందొచ్చి మనకి పరిచయం, ఆ తర్వాత గౌరవము, ఆ తర్వాత అభిమానం, తర్వాత ప్రేమ. తల్లిదండ్రులు అంటే ప్రేమ ఉందా లేదా తెలుసా? మీకు గురువు అంటే కూడా ప్రేమ. ఇప్పుడు నాకు ఆయన అంటే ప్రేమ, అందుకని ఇల్లు వాకిలు వదిలిపెట్టి ఆయన సంస్థలో ఆయన చెప్పినట్టుగా ఆయన సేవలు చేస్తాం. వాళ్ళు మీ అమ్మ నాన్న చెప్పినట్టు చేస్తూ ఉంటారు. నేనేం చేస్తున్నా ఇక్కడ, ఏం చేస్తున్నా ఆయన చెప్పినట్టుగా. అంటే నాకంటే మా అమ్మ నాన్నకంటే కూడా ఆయన అంటే నాకు ఎంత ప్రేమ ఉంటే నేను ఇల్లు వాకిలు వదిలిపెట్టి మా గురువు గారు చెప్పినట్టుగా చేయాలి, అంతే కదా, అవునా కదా. ఒప్పుకోవాలి. ఈ స్వామికి ఆయన అంటే అంత ప్రేమ ఉంది, మీరు చేస్తున్నారే ఆయనకి సేవలు చేయడానికి. మీకు ఇంకా పరిచయమే కాల, తర్వాత గౌరవం కలగల, ఇంకా అభిమానం కలగల. ఆ తర్వాత మీ హృదయం చక్కగా వెన్నలాగా, మీ హృదయం చక్కగా నిర్మలంగా మారిపోతే మీకు కూడా ఆయన అంటే ప్రేమ కలుగుతుంది. ఈయన చెప్పిన దారిలో పోవడం వల్ల నా బతుకు ఒక కొలిక్కి వచ్చింది, నా బతుక్కి ఒక దారి దొరికింది. అంటే మీరు జీవితంలో ఆయనకు రుణపడి ఉంటారు కదా. ఎక్కడైతే రుణపడి ఉంటామో మనం అక్కడికి పోయేసి చేయగలిగిందంతా చేస్తూ ఉంటాం, అనే కదా. కాబట్టి ఇక్కడ జీవితంలో మానవ జీవితం అంటే వాడు అమెరికన్ కావచ్చు, వాడు ఇండియన్ కావచ్చు, వాడు రెడ్డి గారు కావచ్చు, నాయుడు కావచ్చు, రెస్ట్లెస్గా ఉన్నారు, పోవాలా ఏంటి. ఇంకా 3 నిమిషాల మందిరం మూసేస్తారు, వెయిట్, ప్రసాదాలు ఇస్తారు. 8:15 షార్ప్, 8:15. మీరు మనశ్శాంతి పోగొట్టుకోమాక, ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు కూర్చోండి. ఆ తర్వాత ప్రసాదాలు తీసుకోండి, పోతూ ఉండండి. ఒక పుస్తకం కూడా తీసుకోండి, ఫాలో అప్. కాబట్టి ఈరోజు శ్లోకంలో
ఆ, ఈ పెద్ద స్వామి భగవంతుడి గొప్ప భక్తుడు ఈ శ్లోకానికి ఏం అనువాదం తాత్పర్యం చెబుతున్నారో వినండి. అనువాదం: ఓ పారద, మనస్సును ఎల్లవేళలా నా స్మరణ యందే ఉంచుము. మనస్సు గమ్మునుండదు, ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. నిద్రపోయినా కూడా కళ్ళు వస్తాయా రావా? ఎప్పుడు బతుకున్ననాళ్ళు ఈ తలకాయకి రెస్ట్ అనేది ఉండదు. కానీ మనం ఈ తలకాయని ఆ కృష్ణుడి గురించి, కృష్ణుడు ఏం చెప్పాడు, కృష్ణుడు ఏం చేశాడు, ఆ కృష్ణుడు ఎలా ఉన్నాడు అని చూస్తుంటే మెల్లిగా మీకు ఉండేటువంటి వికారాలు, వాసనలు, మనకు ఉండేటువంటి సంసారిక ఆసక్తి ఇవన్నీ మెల్లిగా దేవుడి వైపు తిరుగుతూ ఉంటుంది. అక్కడ ఏమంటున్నాడు ఆయన? మనస్సుని ఎల్లవేళలా నా స్మరణ యందే ఉంచుము. మీరు స్టూడెంట్లు, మీరు బీటెక్ చదవాలా, హరే రామ హరే కృష్ణ అంటూ కూర్చోవాలా? ఎలా మీ చదువుని మీరు దాన్ని కూడా భక్తిలాగా మార్చుకోవచ్చు చెప్పండి. మీరు బీటెక్ చదవక తప్పదు, ఎందుకంటే లేకపోతే ఉద్యోగం ఎక్కడి నుంచి వస్తుంది, డబ్బులు ఎట్లా సంపాదిస్తారు? సరిగ్గా తింటే కదా ప్రశాంతంగా భక్తి చేసుకునేది. కాబట్టి నేను మీకు ఈరోజు చదువుతున్నటువంటి కిటుకు ఏంటంటే, మీరు బీటెక్ స్టూడెంట్గా ఉండి కూడా ఇప్పుడు ఆ అమ్మాయికి నేర్పించాము మేము, నువ్వు ఉద్యోగం చేస్తావు కూడా ఎలా భక్తురాలుగా ఉండాలా. ఇప్పుడు మీరు స్టూడెంట్గా ఉంటే కూడా ఎలా భక్తురాలుగా ఉండాలా, ఇక ఐడియా ఉందా? మీ చదువుల్లో మీరు ఉంటే కూడా భక్తురాలుగా ఎలా ఉండాలి, ఎలా ఉండొచ్చు? నేను బీటెక్ చదువుకుంటే చక్కగా దేవుడికి ఇంకా సేవ చేయగలను. నేను బీటెక్ చదువుకుని సంపాదిస్తే నేను కూడా దేవుడి పనులకి డబ్బు ఖర్చు పెట్టగలను అనే ఉద్దేశంతో మీరు చదువుకుంటే మీ చదువు కూడా ఒక రకంగా భక్తే. నేను బీటెక్ చదువుకుంటే ఎక్కువ ప్రచారం చేయగలుగుతాను, నేను బీటెక్ చదువుకుంటే దేవుడికి డబ్బులు ఇవ్వగలుగుతాను, నేను బీటెక్ చదువుకుంటే సంపాదన ఉంటే అప్పుడు ప్రశాంతంగా కొంత టైం అంటే మనం బతకడానికి ఏర్పాటు ఉంటే టెన్షన్ లేదు. ఆల్ రైట్, రోజు నేను కూడా వీళ్ళలాగా కూర్చుని ఒక గంట సేపు మందిలో ఆర్తికి పోయి భజన చేసుకుని, ఎందుకంటే ఉంది నా జీతం ఉంది, వీళ్ళు భక్తి కూడా చేసుకోవాలి. మీరు బీటెక్ చదువుకుంటే మీరు భక్తి చేసుకోవడానికి టైం ఇవ్వగలుగుతారు, బీటెక్ చదువుకుంటే దేవుడికి సేవ చేయగలుగుతారు, బీటెక్ చదువుకుంటే మీరు మీ తెలివితేటలతో, ఇప్పుడు నేను డాక్టర్ని కాబట్టి ఎన్ని మాట్లాడగలుగుతారు. నాకు చదువు రాకపోతే ఈ చదువుకున్న వాళ్ళతో నేనేం మాట్లాడతా అంటే, నేను 2వ క్లాస్ 5వ క్లాస్లో వదిలిపెడితే బీటెక్ వాళ్ళతో నేనే మాట్లాడతాను. నేను భగవద్గీత చదువుకున్నా, నేను ఎంబీబీఎస్ చదువుకున్నా, నేను ఎండీ చదువుకున్నా, కాబట్టి మీలాంటి వాళ్ళకి నేను చెప్పగలుగుతా, మీకంటే చాలా విషయాలు తెలుసు కదా. కాబట్టి బీటెక్ చదువుకుంటే మనం భగవద్గీత బాగా అర్థం చేసుకోగలం, తెలివితేటలు వస్తాయి. అటు ఎల్లవేళలా నా స్మరణ నుంచి మార్గము తప్పక దేవుణ్ణి ఎప్పటికప్పుడు, మామూలుగా మన మనస్సు బయటికి పరిగెడుతూ ఉంటుంది, దీని మెల్లిగా కళ్ళె వేయాల, అలవాటు చేసుకోవాలి. అంటే ఏదైనా కూడా అలవాటు. ఎన్ని గంటలకు నిద్రలేస్తాడు? 6 గంటలు. మేమంతా వీళ్ళంతా 3 గంటలకు లేచి కూర్చుంటారు, అలవాటు. మీరు 9 గంటలకల్లా నిద్రపోండి, 3 గంటలకు లేచి చదువుకోండి, తెల్లవారుదామని లేస్తే తలకాయ చురుగ్గా పనిచేస్తుంది. కానీ మీకు ఎవరు చెప్పలేదు, భగవద్గీతలో ఉంది అట్లా. కాబట్టి నన్ను దేవదేవునిగా, ఆ దేవుడు ఎవరు తెలిసిపోయింది, కృష్ణుడు దేవుడు, శివుడు, దుర్గా, వినాయకుడు వాళ్ళంతా చిల్లర దేవుళ్ళు, చిన్న చిన్న దేవుళ్ళు. వీళ్ళందరికీ పైన ఒక్కడే దేవుడు. హిందువులకి ముస్లింలు ఒకటే దేవుడా, వేరు వేరు దేవుళ్ళ? వాట్ డూ యూ థింక్? హిందువులకి ముస్లింలకి ఒక్కడే దేవుడు ఉంటాడా, వేరువేరుగా ఉంటాడా? కామన్ సెన్స్ బీటెక్ స్టూడెంట్స్,
దేవుడు అనేవాడు ఉంటే అందరికీ ఒక్కడే. వాళ్ళ రాజకీయాలు, ఓటు బ్యాంకులు, వాళ్ళ నాన్సెన్స్ వాళ్ళది. కానీ జ్ఞానం అంటే అందరికీ, అమెరికా వాళ్ళకి, ఇండియన్లకి ఒకటే దేవుడు, అంతే కదా. క్రిస్టియన్లకి, ముస్లింలకి అందరికీ ఒకటే. ఎవడు వాడు అది తెలుసుకోవడం భగవద్గీత. అందరండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ